తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పలువురిని సత్కరించారు. సంఘాధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగ సేవా పురస్కారాన్ని అత్తిలి డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ గాదం గోపాలస్వామికి అందజేశారు. గోపాలస్వామి అత్తిలి డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకునిగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వతంత్ర సమర యోధులపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆయన పలు చారిత్రక వ్యాసాలు గ్రంథాలు రాశారు. గౌరవ సత్కారాన్ని పడాల శ్రీనివాస్కు, కళా సత్కారాన్ని దిర్సిపాముల వెంకటరత్నానికి, ఆర్థిక సత్కారాన్ని దూబచెర్లకు చెందిన సీనియర్ నటి అంజలిదేవికి అందజేశారు. ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీ శర్మ, జ్యోతి ప్రజ్వలన పెద్దింటి వరదాచార్యులు, సభా ప్రారంభం మాను బాబురావు, అతిథులుగా డి సోమసుందర్, ఆర్వీఎస్ రాజు, దేవికారాణి వడియార్, కేవీఎన్ ఆచార్యులు, డి హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 4 అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన ఇందుకూరి నవీన్ వర్మరాజు, వేగ్నేశ సూర్యనారాయణరాజు, తోటకూర సుధీర్ వర్మ, భారత చైతన్య యువజన పార్టీ తరపున నామినేషన్ వేసిన గుడిగంట వెంకటేశ్వరరావు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె మాధవిలత తెలిపారు. బీఎస్పీ తరపున పరమటన గణేశ్వరరావు, కాంగ్రెస్ తరపున గిడుగు రుద్రరాజు, వైసీపీ తరపున డాక్టర్ గూడూరు శ్రీనివాస్, బీజేపీ తరపున దగ్గుపాటి పురంధేశ్వరి, నవరం కాంగ్రెస్ పార్టీ తరపున భక్తుల బలరామకృష్ణ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరపున మేడా శ్రీనివాసరావు, జై భారత్ నేషనల్ పార్టీ తరపున సింగులూరి మోహన్ రావు, స్వతంత్ర అభ్యర్థులుగా జల్లి బాలనవీన్, బొమ్మనబోయిన బిఎస్ఆర్ మూర్తి, కురివెల్ల భానుచందర్, డాక్టర్ మెడిసి రత్నారావు, సాలోపంతుల రాఘవేంద్రరావు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి ఎస్ తేజ్ భరత్ తెలిపారు. బీఎస్పీ తరపున కొండపల్లి సూరిబాబు, వైసీపీ తరపున చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, తెలుగుదేశం తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాంగ్రెస్ తరపున బోలపల్లి మురళీధర్, భారత చైతన్య యువజన పార్టీ తరపున దుగ్గిరాల శ్రీదేవి, జై భారత్ నేషనల్ పార్టీ తరపున మన్నవ రఘురాం, స్వతంత్ర అభ్యర్థిగా చింతలపాటి పవన్ కుమార్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా పోలీసు వ్యవస్థ విధులు నిర్వర్తించాలని, జిల్లా ఎన్నికల అధికారితో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక ఎన్నికల పోలీస్ అధికారి దీపక్ మిశ్రా పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత, ఎస్పీ జగదీష్ ఇతర అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ మిశ్రా మాట్లాడుతూ, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు ద్వారా మనల్ని పరిపాలించే పాలకుని ఎన్నుకోవడం జరుగుతోందని తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిర్వహించే ఉద్యోగ నిర్వర్తన సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పెరువల్లి మండలం వెంకటాయపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిడదవోలు శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపురం గ్రామం చెందిన 10 మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనాటి బంగారు మాట. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.